ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే బ్యాంక్స్ లోన్ ని రిజెక్ట్ చేస్తాయి. ఈ కస్టమర్ ఆన్లైన్ లో అప్రోచ్ అయ్యారు. ఉండేది ఎల్బీ నగర్, వర్క్ చేసేది అసెన్షియల్, డెసిగ్నేషన్ సాఫ్ట్వేర్ డెవలపర్, శాలరీ 80,000, సిబిల్ 786, పర్సనల్ లోన్ 25 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్ కి టూ మెనీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఆబ్లిగేషన్స్ చూసుకుంటే 10 క్రెడిట్ కార్డ్, 3 పర్సనల్ లోన్, అలాగే 1 యాక్సిస్ లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్. ఇవే కాకుండా కార్ లోన్ కి కోప్లికెంట్ గా ఉన్నారు. ఈ కస్టమర్ మమ్మల్ని 3 months బ్యాక్ అప్రోచ్ అయినప్పుడు పూనావాలలో ట్రై చేస్తే రిజెక్ట్ అయిందని చెప్పారు. రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కస్టమర్ శాలరీ కన్నా ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కేస్ ని రివ్యూ చేసిన తర్వాత మా ఫైనాన్షియల్ అడ్వైస్ టీమ్ ఆబ్లిగేషన్స్ అన్ని క్లియర్ చేసుకోమని చెప్పారు. ఈ 3 months లో అన్ని ఆబ్లిగేషన్స్ ని క్లియర్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సార్ క్లియర్ చేసుకున్న ఆబ్లిగేషన్స్ లో కొన్ని సిబిల్ లో అప్డేట్ అవ్వలేదు. మా సిబిల్ రెటిఫికేషన్ టీమ్ ఈ ఇష్యూ ని క్లియర్ చేసిన తర్వాత ఈ కేస్ ని హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి బ్యాంక్ లో లాగిన్ చేశాము. కస్టమర్ కో అప్లికెంట్ గా ఉన్న కార్ లోన్ ఆబ్లిగేట్ అవ్వడం వల్ల ఎలిజిబిలిటీ తక్కువ వచ్చింది. కస్టమర్ కార్ లోన్ కి కోప్లికెంట్ గా ఉన్న ఈఎంఐ మాత్రం కస్టమర్ అకౌంట్ లో నుండి డిడక్ట్ అవ్వట్లేదు. ఇది ప్రూవ్ చేయడానికి శాంక్షన్ కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్ ని సబ్మిట్ చేశాము. ఫైనల్ గా లాగిన్ చేసిన 4 days తర్వాత హెచ్డిఎఫ్సి లో 22 lakhs, ఐసిఐసి లో 20 lakhs అప్రూవల్ వచ్చింది. కస్టమర్ ఎక్కువ లోన్ అమౌంట్ వచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డిస్బర్స్మెంట్ చేసుకున్నారు.